ఛానల్‌కి అందరికీ స్వాగతం అండి. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజకీను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులందరికీ కూడా నాకు మా కుటుంబ సభ్యులకి, అలాగే నాకెవరైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో, అలాగే నాకు ఈ ఐడియా రావడానికి అంటే ఈ 11 రోజుల అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం ఏదైతే నేను చేస్తున్నానో, ఈ ఐడియా రావడం కోసం నాకు కూడా ఒక మాస్టర్ కారణమండి. వారికి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో, ఈరోజు అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం ఏదైతే ప్రతి నెల 11 రోజులు మనం చేసుకుంటూ వస్తున్నామో, ఈరోజు మూడో రోజండి. మన చేత ఆ ధ్యానం చేయించటానికి సిద్ధంగా ఉన్నారు అనంతపూర్ నుండి త్రివేణి మేడం గారు. సో, ఇక వెల్కమ్ చేసేసుకుందాం మేడం గారిని. సో, మేడం మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తరపున వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. మేడం మ్యూట్‌లో ఉన్నారు. థ్యాంక్ యూ ఇందు. థ్యాంక్ యూ. ఇందు గారు. ఈ అవకాశం ఇచ్చిన మీకు వేలకు వేల ధన్యవాదాలు. ముఖ్యంగా బ్రహ్మర్షి పితామహపత్రిజీ గురువు గారికి, దంపతులకు, స్వర్ణమాల అమ్మకి, పిల్లలకు వాళ్ళ శతకోటి ధన్యవాదాలు. ఈ ధ్యానము, ఆధ్యాత్మిక విధానము, మనం జీవించే విధానము, వాళ్ళు పెట్టిన మన దయాభిక్ష మనకి నిజంగా అంటే ఎంతో గొప్ప వరము. ఈ జన్మకి సార్థకం చేసుకుంటున్నాం మనము. వాళ్ళకు వేలకు వేల ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన ఇందు మేడంకి, ఉమా మేడంకి మరి ఒకసారి శతకోటి ధన్యవాదాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, నా పేరు త్రివేణి. మేము అనంతపురంలో ఉంటాము. మేము ఈ సెషన్ లోకి రాకముందు జీవితం చాలా ఘోరంగా ఉండిండేది. దీంట్లోకి వచ్చిన తర్వాత జీవితం చాలా అద్భుతంగా మార్చుకున్నాము. మా జీవితం, మేము జీవించే విధానం, ఆలోచించే విధానము, మనము ప్రకృతి నుంచి ఏం నేర్చుకోవాలి, మన నుంచి మనం ఏం నేర్చుకోవాలి, మన కుటుంబం నుంచి ఏం నేర్చుకోవాలి, పిల్లల నుంచి ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా సార్ మనకి ఎన్నో క్లాసులు చెప్పడము, మాస్టర్స్ ఎంతో మంది తయారు కావడం, ఆ మాస్టర్స్ యొక్క జ్ఞానం అందుకోవడము, ఆ జ్ఞానం ద్వారా మనం ఎలా మార్చుకోవాలి, ఎలా జీవించాలి, ఎలా జీవించే విధానాన్ని ఎలా ఉండాలి, మన పిల్లలకి ఏం చెప్పాలి, మన భర్తతో ఎలా ఉండాలి, పిల్లలతో అన్ని విషయాలు చాలా అద్భుతంగా మనము ఈ జీవించే విధానాన్ని మనము మార్చుకోగలిగినాం మాస్టర్స్. ఈ ధ్యానానికి ఈ గురువు పరిచయం చేసిన గురువు గారికి మరి ఒకసారి ధన్యవాదాలు చెబుతూ మనము ఈ సెషన్ ని స్టార్ట్ చేస్తున్నాం మాస్టర్స్. ఓకే మాస్టర్, ఒక చిన్న పరిచయంతో మనము ముందుకెళ్ళిపోతున్నాము. మామూలుగా మనం జీవించే విధానం అనే విషయాలలో ఎన్నో ప్రకృతి నుంచి మనం ఎన్నో నేర్చుకున్నాము. ప్రకృతితో పాటు భూమాత నుంచి కూడా మనం చాలా నేర్చుకున్నాము. ఇంతకు ముందు పూర్వము చదువు రాకున్నా కానీ, వాళ్ళు ఆధ్యాత్మిక విషయాలు తెలియకున్నా కానీ, వాళ్లకు తెలిసిన లౌకిక జ్ఞానంతోనే ప్రకృతిని ప్రేమించేవాళ్ళు, భూమాతని ప్రేమించేవాళ్ళు. ఎలా ప్రేమించేవాళ్ళు అనంటే, ఉదయం లేస్తేనే వాళ్ళు భూమాతకు దండం పెట్టుకుంటారు. తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని సూర్య భగవానుడికి దండం పెట్టుకుంటారు. తర్వాత వాళ్ళు ప్రకృతికి, అంటే వాళ్ళు ఆహారము నియమాలు తీసుకొని వాళ్ళు భూములను దున్నడము, భూములకు పంటలు వేయడము, భూముల నుంచి పంట తీయడము, ఇలా వ్యవసాయం ద్వారా భూమాతకు వాళ్ళు ఎంతో మేలు చేసేవాళ్ళు. కష్టపడడము, సంపాదించుకోవడము, అంటే తినే ఆహారాన్ని సంపాదించుకోవడము, ఇది వాళ్ళకు తెలిసిన జ్ఞానంతోనే, వాళ్ళ లౌకిక జ్ఞానంతో అయినా కూడా వాళ్ళు జీవించే విధానాన్ని వాళ్ళు చాలా బాగా ఉండిన్నది వాళ్ళకి. రాను రాను ఈ ఆధ్యాత్మిక విషయాల పట్ల తెలియకుండా వాళ్ళు బాగా జీవించారు. ఇప్పుడు మనము ఆ జ్ఞానం అందుకోకపోగా మనము ఒక సైన్స్ పరంగా ఒక మర మనిషిలాగా మనం మనుషులము తయారైపోయాము. కష్టపడడము, పని చేయడం అనేది తెలియకుండా సుఖమైన జీవితం కావాలి, ఈ శరీరము, ఈ దేహం కష్టపడకూడదు అనుకుంటాం. ఫిజికల్ గా ఈ దేహం కష్టపడకూడదు, ఈ మెంటలీగా ఆలోచన పరంగా కష్టపడతామంటారు. ఈ దేహం ఇలా ఉంటే ఇలాగే ఉండాలి, నా దేహం ఇలా ఉండాలి,
నా దేహం కష్టపడకూడదు, చెమట రాకూడదు, వంగకూడదు, లేయకూడదు, కష్టపడి పని చేయడము తగ్గించుకోవాలి అని జీవించే విధానంలో మనము సృష్టించుకున్న మార్పులన్నీ మనం సృష్టించినాము. విషయ జ్ఞానాలను మనము తెలుసుకొని వాటి ద్వారా మనము తొందరగా ముందుకెళ్ళాలి. వాళ్ళకన్నా ముందుగా వెళ్ళాలి. మన ఆత్మజ్ఞానం ముందుగా వెళ్ళాలని తెలుసుకొని ముందుకెళ్తున్నాము. దాంట్లో మనము ఎన్నో విషయాలలో వెనకబడి ఉన్నాం. నిజంగా వాళ్ళని పోల్చుకుంటే మనమే వెనకబడి ఉన్నాము. ఇంతకుముందు లోక్సామ్ రంభ మాత్రము అప్పటి కాలంలో ఆయన సైన్స్‌ని, ఆధ్యాత్మికత విషయాలు 2 లోకాలుండేవంట. 2 ఉండేయి జాతులు భూమి మీద. సైన్స్ వాళ్ళంతా ఒక జాతి. ఆధ్యాత్మికమంతా ఒక జాతి. ఆయన ఆధ్యాత్మికత విషయాల పట్ల ఎక్కువ అవగాహన చూపిస్తూ, వాళ్ళ వైపు తను ప్రచారం చేస్తూ, వాళ్ళ వైపు ముందుకుండి సైన్స్ ఇది కరెక్ట్ కాదు అని నిరూపించిన వాళ్ళు. అంత పెద్ద మాస్టర్స్ వాళ్ళందరూ కూడా ఎన్నో ఏండ్లు పోరాడి దాన్ని జయించినారు. ఇప్పుడు మళ్ళా ఆధునిక కాలానికి ఇప్పుడు మనం జీవించే కాలంలో కూడా సైన్స్‌కి ఎక్కువ ఇచ్చినాం. ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. సైన్స్ విషయాలపైన ఎక్కువగా అవగాహన, వాటి మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నాము. అందులో నష్టమేమి, లాభమేమి, ఈ భూమాత ఎంత నష్టపోతాంది, ప్రకృతి మాత ఎంత నష్టపోతాంది, ఎవ్వరికీ తెలియకుండా పోతాంది. ఈ జ్ఞానాన్ని మనం పెంపొందించాలి. ఆధ్యాత్మిక విషయాలలో మనం ఇదొకటే కాకుండా భూమాత యొక్క ఎదుగుదలని ఉపయోగించాలి. ఎదుగుదల ఎలా ఉండాలి? ఇలా తెలుసుకోవాలి మనము. ఇలాంటి జ్ఞానం మనకందాలి. దాని వల్ల మనము తీసుకునే ఆహారము, పండించే పంటలన్నీ కూడా ఆర్గానిక్ కెమికల్స్ లేకోకుండా మనం పండించగలగాల. అప్పుడు ఎరువులు సరిగ్గా లేవు నిజంగంటే. ఎప్పుడు 100 ఇయర్స్ బ్యాక్, దాదాపు 80 ఇయర్స్ బ్యాక్ కూడా 50 ఎప్పుడు 70 వరకు ఫర్టిలైజర్ అనేది లేదు సరిగా యాక్చువల్‌గా. 70 నుంచి ఎరువులు ఎక్కువగా తయారయ్యి, భూమిలో చల్లడము, భూమిలో పండించే పంటంతా కూడా కెమికల్స్‌తో తయారయ్యి, విషపూరితమైన స్వచ్ఛమైన పంట కాకుండా తయారయ్యి, ఆ ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనకు శక్తి తగ్గిపోవడము, ఆహార లోపం రావడము, విటమిన్స్ లోపం రావడము, కంటి చూపు తగ్గిపోవడము, చెవులు ఇవన్నీ తగ్గిపోతూ మన శరీరానికి మనమే తయారు చేసుకుంటున్నాం ఇక్కడ. ఏం తయారు మనమే విషపూరితాన్ని లోపలికేసుకొని మన శరీరాన్ని మనమే విషపూరితానిగా మార్చుకుంటున్నాం. ఇది రాను రాను పెరిగిపోయింది. ఈ ప్యూరిటీ సంపాదించాలి అంటేని ఎప్పుడైతే మనం ఎరువులు లేకుండా స్వచ్ఛమైన ఎరువులను వేస్తూ, స్వచ్ఛంగా కష్టపడి పని చేస్తామో, ఈ యంత్రాలను గూడా ఉపయోగించకుండా మనం ఎప్పుడైతే కొంచెం వ్యవసాయం ద్వారా, మనుషుల ద్వారా, ఎద్దుల ద్వారా, నాగలి ద్వారా, ఇలా ఈ పనిముట్ల ద్వారా వాడుతూ వ్యవసాయాన్ని పండిస్తూ పురాతన కాలం చేసిన వ్యవసాయం పండిస్తూ వస్తే మళ్ళీ భూమి అనేది స్వచ్ఛతగా మారుతుంది. మనలో కూడా మార్పు రావాలి. ఈ మార్పు ఎప్పుడు వస్తుంది మనకు? ఎప్పుడు తెచ్చుకోగలుగుతాము? అందరిలో మార్పు రావాల. ఈ జ్ఞానం అందరూ అందుకోగలిగితే, అవును ఇప్పుడు వచ్చే పంటల వల్ల నష్టం జరుగుతాంది. మనకు ఆహారంలో మంచి బలమైన ఆహారం తయారు కావడం లేదు. ఎరువుల వల్ల ఈ ఆహారం తయారయ్యి ఈ విషమైన ఆహారము, విషపూరితమైన ఆహారం మనం తింటున్నామని రాను రాను జ్ఞానంతో ముందుకు వస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు కరోనా నుంచి దీనిని ముందుకు తెస్తున్నారు మళ్ళీ. సైన్సు, ఆధ్యాత్మికత ఇప్పుడు 2 ఎక్కువగానే ఉన్నాయి. సైన్స్ ఒక్కటే కాదు, ఆధ్యాత్మికతలో కూడా తెలుసుకుంటున్నారు. చూడండి ఈ మొబైల్ టెక్నాలజీని ఇవన్నీ కూడా మనకు సైన్స్ నుంచి రీజన్ ద్వారా తెచ్చుకున్నాం. దీంట్లో మనము ఇప్పుడు మేము మాట్లాడుతుంటే ఎంతో మంది, ఎన్నో వేల మంది వింటున్నారు. ఇక్కడ ఈ జ్ఞానం అందుకుంటున్నారు. ఇలాంటి జ్ఞానం మనం ఇంటింటికి వెళ్లి చెప్తే ఎంత టైం పడుతుంది? ఇలా వింటూ అందరి ఇళ్లలో కూర్చొని జ్ఞానం వింటే ఎంత టైం పడుతుందండి? ఇలా కూడా
మనకి అంటే ఇప్పుడు ఉపయోగించుకోగలుగుతున్నాము. ఈ సైన్స్‌ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకొని, ఆధ్యాత్మిక విషయాలలో సత్యాన్ని తెలుసుకొని, భూమాత ఎదుగుదలకు ఉపయోగపడే విధమైన జ్ఞానాన్ని సంపాదించుకొని, జీవించే విధాన్ని మార్చుకోవడం వల్ల మనము ముందుకెళ్ళగలుగుతున్నాము. ఒక స్టెప్ పైకొచ్చాం మనం నిజంగా అంటే ఇప్పుడు ఒక స్టెప్ పైకొచ్చింది. ఈ భూమాత గూడా అందుకే నీకి ఫిఫ్త్ డైమెన్షన్, సెవెంత్ డైమెన్షన్‌కి భూమాత గూడా ఎదుగుదల పైకి వచ్చిందన్నమాట. ఈ జ్ఞానము ఇది తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడమే మన సత్యమైన పని. మనం చేయవలసిన పని. మరి ఈ విషయాలని మనము తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడం ఒకటేనా? ఆచరణలో పెట్టగలగాల. ఎలా ఆచరించాలి? ఎలా ఈ జ్ఞానం అందించాలి? ఎప్పుడైతే మనం శాకాహార ర్యాలీలైతేనేమి, హ్మ్. ఇలాంటి బయట హ్మ్. 41 రోజు ధ్యానాలు ఇలా చెప్పడం వల్ల, ఇలా మాస్టర్స్ అందుకోవడం వల్ల చానా వరకు అందరూ పిరమిడ్ మాస్టర్‌లు, పిరమిడ్ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా చెట్టు నాటండి, భూమాత పెరుగుదల పెంచండి, భూమాతని కాపాడుకుందాము, చెట్లను పెంచుదాము అని ఎన్నో వందల మంది, ఎంతో వేల మంది మనము ముందుకొస్తున్నారు. పిరమిడ్ మాస్టర్‌లందరూ కూడా పిరమిడ్ ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ముందుకొచ్చారండి. ఈ జ్ఞానం తెలుసుకొని ముందుకొచ్చి ఆచరించగలుగుతున్నారు. చేస్తున్నారు. చెప్పినది వదిలేయడం లేదు. ఆచరిస్తూ, చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ విధంగా మనం ఇంకొక్క 10 సంవత్సరాలు కష్టపడినామంటే, ధ్యానం చేసేవాళ్ళు పిరమిడ్ మాస్టర్‌లందరూ ఇంకొక్క 10 సంవత్సరాలు కష్టపడ్డామంటే, నిజంగంటే మనము భూమాతకు ఏ సేవ చేయాలన్నా, ఏ సేవ చేసుకోగలిగినా, భూమాత ఎదుగుదలను, భూమాతను మనం కాపాడిన వాళ్ళమైతాము. ఒక్క 10 సంవత్సరాల లోపల కష్టపడినా చాలు. సా మొత్తము భూమంతా కూడా, భూమండలం అంతా కూడా, విశ్వమంతా కూడా మార్పు తెచ్చుకోగలము. అప్పుడు గురువుగారు ఒకరు ఉండి ఎలా సాధించి ఇంత ప్రపంచాన్ని ఇలా తయారు చేశారో, ఆయన ఒక్కడింత తయారు చేసినప్పుడు మనం ఇన్ని వేల మంది, లక్షల మంది వచ్చారు. వేల మంది గూడా కాదు ఇప్పుడు ధ్యానంలోకి లక్షల మంది, కోట్ల మంది వచ్చి, లక్షల మంది మాస్టర్‌లుగా మారి, ఈ భూమాతని కాపాడుతున్నారు. ఈ ఫ్రీక్వెన్సీ మనం చేసే ధ్యానం యొక్క ఫ్రీక్వెన్సీ, ఎనర్జీస్ భూమాతకు మనం అందిస్తూ ప్రకృతి మాతను మనం సహాయపడుతూ మనం ముందుకెళ్తున్నాము. ఈ ధ్యానానికి, ధ్యానం అందించిన గురువు గారికి మరి ఒకసారి ఆత్మాభివందనాలు, పాదాభివందనాలు, వేలకు వేలు ధన్యవాదాలు చెప్పుకోవాలి. మరి దీంట్లో మనలో కూడా మార్పు రావాలి. ఎలాంటి మార్పు రావాలి? ఇంకా మనము ఇప్పుడు చేస్తున్నది కాకుండా ఇంకా ఎలాంటి మార్పు తేవాలి? కొంతమంది ధ్యానం చేస్తున్నాము. ఇంట్లో వాళ్ళందరూ చేయరు. వాళ్ళు మాత్రమే చేస్తారు. వాళ్ళని తెచ్చుకున్నాక వాళ్ళని మార్చుకోలేకపోతారు. కొంతమంది కుటుంబమంతా మార్చుకొనింటారు. కొంతమంది భార్యాభర్తలు మాత్రం వస్తారు. ఇంట్లో ఇంకెవ్వరు రారు. కొంతమంది పిల్లలొస్తారు. పెద్దవాళ్ళు రారు. ఇలా ఎప్పుడు మారుతుంది? ఈ భూమనేది, ఈ భూమండలం మీద ఇలా ఎప్పుడైతే ప్రతి కుటుంబంలో మార్పు వస్తుందో, ఇంకా ఎదుగుదల పైకొస్తుంది భూమాత. ఇంకా స్వచ్ఛంగా, పూరితంగా తయారవుతుంది. ఎన్నో విషయాలలో ఎంతో అజ్ఞానము, ఎన్నో చేయకూడని పనులు, ఎ వినకూడని మాటలు అన్నీ కూడా తగ్గిపోతాయి. అప్పుడు ప్రకృతి స్వచ్ఛతగా మారుతుంది. భూమాత ఎదుగుదల బాగుంటుంది. భూమి మీద మనము నడుచుకుంటూ వెళ్ళగలుగుతాం. చెప్పులు లేకుండా కూడా నడచగలుగుతాం. అంత ఇదిగా భూమాత మనకి, మనకి సహకరిస్తుంది. మనము కూడా భూమాతతో కనెక్ట్ అయితాము. ఎప్పుడైతే స్వచ్ఛతగా, పూరితంగా తయారైతారో భూమాతకు కనెక్ట్ అయితాము. కొంతమంది ధ్యానం చేయకున్నా కూడా వాళ్ళు చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఏమీ ఉండదు. రాయి కానీ, రప్ప కానీ, కాలడం కానీ ఏమీ అనిపిచ్చదు వాళ్ళకు. భూమాతతో పూర్తిగా ఏకత్వంలో కూర్చుంటారు. భూమాతతో కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళు. వాళ్ళు ధ్యానం చేయరు. కానీ గత జన్మలో సంస్కారాల వల్ల, ఈ జన్మలో వాళ్ళు ప్రేమించడం వల్ల భూమాత ఐ లవ్ యూ సాయిల్, ఐ లవ్ యూ
ఎర్త్ అని ఎప్పుడైతే స్వచ్ఛంగా, పూరితంగా మన అణువణు, పరమాణువుతో మన శరీరాన్ని శుద్ధీకరణ చేసుకొని, ఈ భూమాతని ఎప్పుడైతే స్వీకరించి ప్రేమించగలుగుతామో, అప్పుడు మనం భూమాతకు కనెక్ట్ అయితాము. ఐ లవ్ యూ ఎర్త్. ఐ లవ్ యూ యూనివర్స్. ఐ లవ్ యూ నేచర్. నిజంగా ప్రభోద్ గురువు గారు చెప్తారు. గట్టిగా చెప్పండి. యూనివర్స్ లోకి వెళ్ళిపోండి. యూనివర్స్ లోకి మన ప్రేమతత్వం పంపించేయండి. ఐ లవ్ యూ నేచర్. ఐ లవ్ యూ గాడ్. ఐ లవ్ యూ ఎర్త్ అని ఎప్పుడైతే ప్రేమించి మనం ముందుకెళ్ళుతామో, మనం ఆచరిస్తామో, అవన్నీ కూడా మనకు సహకరిస్తాయి. అవన్నీ కూడా మనకి సహకరిస్తాయి. ఉదాహరణకు మనము మనల్ని టెస్ట్ చేసుకుంటే ఎలా టెస్ట్ చేసుకుంటాం మనల్ని మనము? మేడం మనం సారీ. నిజంగా మనది మనం యెస్. హలో చెప్పండి. మేడం, డిస్టర్బ్ చెప్పండి. చేస్తున్నాను. సారీ. లేదు. మీరు మెడిటేషన్‌లో కూర్చోపెట్టేసేయండి. 15 మినిట్స్ అయింది. ఓకే. 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 సరేనా? కూర్చోపెట్టేసానా? తర్వాత ఓకే. చెప్దురు. ఓకే. ఓకే. మెడిటేషన్‌లో కూర్చుందాం. హ్మ్. మనల్ని మనం ఎలా చేసుకోవాలని నేను మీకు గైడెన్స్‌లో చెప్తానిప్పుడు. మెడిటేషన్‌లో కూర్చోపెట్టి మనం మెడిటేషన్‌లోకి వెళ్ళిపోదాం మాస్టర్స్. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి. పైన కూర్చుంటే లెగ్స్ 2 క్రాస్ చేసుకోండి. కింద కూర్చుంటే పద్మాసనం వేసుకోండి. మీ అనుకూల దేహం అనేది ఎలా సహకరిస్తుందో ఆ విధంగా మీరు కూర్చోండి మాస్టర్స్. ఓకే. హాయిగా 2 కళ్ళు మూసుకొని మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిద్దాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. మన 2 కనుబొమ్మల మధ్యలో బుగిటి స్థానంలో మనం గమనిస్తూ, మన శ్వాసని గమనిస్తూ, మన లోపలికి మనము ప్రయాణం చేద్దాం మాస్టర్స్. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు 2 సమం కావాలి. సమం కావాలి. సమం కావాలి. మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏకధాటిగా, సరళంగా, నిదానంగా, విశ్వశక్తితో కలిసి ఏకత్వంతో సహస్రాకారం నుంచి కాలిగోర్ల వరకు వెళుతూ అణువణువులో విశ్వశక్తితో నిండిపోవాలి. మనలో యొక్క విశ్వశక్తి వెళ్ళడం వలన మన శరీరంలో, ఈ దేహంలో ఉండే
బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్గా క్లీన్గా సంపూర్ణంగా శుద్ధీకరణ జరగాలి, శుద్ధీకరణ జరగాలి, శుద్ధీకరణ జరగాలి. ఈ దేహము, ఈ శ్వాస ఉన్నంత వరకు భూమాత ఎదుగుదలకి నా వంతు నా సహాయము, నా కర్తవ్యము నేను నిర్వహిస్తాను. I love you, yes. I love you, yes. I love you, yes. నాకు తెలియకుండా నేను అజ్ఞానంతో కానీ అహంకారంతో కానీ తెలిసో తెలియకో ఈ భూమాతను కానీ తిట్టుకొని ఉంటే దయచేసి ప్లీజ్ 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 ఫర్గివ్ మీ. నన్ను దయచేసి ఈ ఆత్మను క్షమించండి, ఈ ఆత్మను క్షమించండి. భూమాత గారు ఈ ఆత్మను క్షమించండి. ప్లీజ్ రెస్పెక్ట్ రిక్వెస్టెడ్ మాస్టర్స్. భూమాతని మనము రిక్వెస్ట్ చేసుకుందాం. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ యార్. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ యార్. అలా మనము తెలిసి తెలియని అజ్ఞానంతో చేసిన పొరపాటుని క్షమాపణ ద్వారా మనలో అహంకారాన్ని, అజ్ఞానాన్ని తొలగించండి. గెట్ అవుట్, తొలగించండి. కృతజ్ఞతగా,
ప్రేమించుతూ. థ్యాంక్ యూ ఎర్త్, ఐ లవ్ యూ ఎర్త్. థ్యాంక్ యూ ఎర్త్, ఐ లవ్ యూ ఎర్త్. థ్యాంక్ యూ ఎర్త్, ఐ లవ్ యూ ఎర్త్. శ్వాసను గమనించండి మాస్టర్స్. మన భూమి లోపల మనము ఒక ధ్యానం అనే విత్తనము వేశాం మాస్టర్స్. ఈ విత్తనము వేర్లు తయారవుతున్నాయి మాస్టర్స్. దానికి మన శ్వాసే మన ఈ విత్తనానికి గాలి. ఆ భూమే ఈ దేహం, ఆ సీడే ఈ ధ్యానం. ఈ సీడు మనము మూలాధార చక్రంలో పెట్టాము. మనలో వేడి సూర్య భగవానుడు ఇచ్చే వేడి తత్వము. స్వాదిష్టాన చక్రాల్లో ఉండే వాటరే ఈ సీడ్కి మనం ఇచ్చే నీరు. ఇవన్నీ వాటర్ చక్ర. ఈ సీడ్ని మనము నీరు పోసాము, గాలి పెట్టాము. సూర్య భగవానుడి నుంచి వచ్చే వేడి తత్వాన్ని పంపాము. ఈ వృక్షం లాగా ఎలా మారాలి, ఎలా మార్చుకోవాలి, ఎలా పెరగాలి మన విజువలైజేషన్ ద్వారానే ఈ దేహం మనకు తయారవుతుంది. ఆ చెట్టు ఎదుగుదల ఉంటుంది మాస్టర్స్. మనలో ఫీలింగ్సే ఈ చెట్టు. ప్రాబ్లమ్స్ ఉంటే సరిగా పెరగదు. స్ట్రగుల్స్, సఫర్స్, ఇవన్నీ అంటే సమస్యలు, కష్టాలు, దుఃఖాలు, వీటన్నింటినీ దొబ్బుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఈ చెట్టు ఎదగాలి. అవన్నీ కూడా మర్చిపోండి మాస్టర్స్. అవి నాకు అవసరం లేదు. ఈ స్ట్రగుల్స్ అవసరం లేదు, ఈ ప్రాబ్లమ్స్ అవసరం లేదు. ఇవి సరికాని నా ఎదుగుదల, ఈ చెట్టు ఎదుగుదలకు అడ్డం వస్తున్నాయి మాస్టర్స్. ఇవన్నీ కూడా వెళ్ళిపోవాలి. ఇవన్నీ కూడా వెళ్ళిపోతూ ఈ చెట్టు, ఈ సీడుతో వచ్చే ఈ చెట్టు మొక్కగా మారింది.
మనము మంచి విజువలైజేషన్ చేసుకుందాం మాస్టర్స్. ఇక్కడ చాలా బాగా ఎదుగుతా ఉంది, మొక్కగా మారుతా ఉంది. ఆకులు వస్తూ ఉన్నాయి, పచ్చదనంతో ఆకులు బాగా అందంగా తయారవుతా ఉంది. ఆ పెరుగుదలలో అడ్డం వచ్చిన స్ట్రగుల్స్, ప్రాబ్లమ్స్, సరికాని ఆలోచనలన్నీ కూడా వరద తాకిడికి ఎలా వెళ్ళిపోతుందో అలా అన్నీ కూడా ప్రక్కలకు వెళ్ళిపోయి క్లీనుగా చేసుకుంటూ చెట్టు బాగా అందంగా ఎదుగుతా ఉంది మాస్టర్స్. అందరూ గమనిస్తూ విజువలైజేషన్ చేసుకోండి మాస్టర్స్. ఐ లవ్ యూ ట్రీ, ఐ లవ్ యూ ట్రీ, ఐ లవ్ యూ ట్రీ, ఐ లవ్ యూ ట్రీ, ఐ లవ్ యూ ట్రీ. ఇక సీడు కింద భూమి లోపల వేరు కూడా బాగా స్ట్రాంగ్ గా తయారవుతున్నాయి మాస్టర్స్. ఆ వేరు ఊడలు ఎంత స్ట్రాంగ్ గా తయారవుతాయో ఈ దేహంలో మూలాధార చక్రం కింద మర్మాంగ స్థానాలు, ఆ అవయవాలు క్రింద తొడల భాగము, కాళ్ళ భాగము, మోకాళ్ళ భాగము, పికిళ్ళ భాగము, పాదాల భాగం వరకు శక్తివంతంగా తయారవుతున్నాయి. ఈ దేహంలో ఈ దేహం కింది భాగం అంతా కూడా ఆరోగ్యంగా, శక్తివంతంగా, దృఢత్వంగా, స్ట్రాంగ్ గా తయారవుతున్నాయి. చూడండి మాస్టర్స్, విజువలైజేషన్ చేసుకోండి మాస్టర్స్. అలా ఊహించుకోండి. అప్పుడే మనలో ఈ దేహము అనే ఈ చెట్టు మొక్క చెట్టుగా ఎదుగుతుంది. ఎంతో అందంగా, అద్భుతంగా ఆకులన్నీ, కొమ్మలన్నీ, శాఖలన్నీ ఎంత బలంగా, ఎన్నో విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, క్లోరోఫిల్, జాంతోఫిల్ ఇవన్నీ కూడా ఆ చెట్టులో, ఆ మొక్కలో ఉంటూ శాఖోపశాఖలుగా ఎదుగుతూ చెట్టు మారుతోంది. చెట్టుగా ఒక ట్రీగా మారుతోంది మాస్టర్స్. అందరూ కూడా బాగా అందంగా ఊహించుకోండి, విజువలైజేషన్ చేసుకోండి మాస్టర్స్. అలా ఫీల్ కాండి మాస్టర్స్. ఫీల్ ఫర్ యూ, ఫీల్ ఫర్ యూ, ఫీల్ ఫర్ యూ, ఫీల్ ఫర్ యూ. I love you tree, I love you tree, I love you tree. Thank you tree, thank you tree, thank you tree. I love you, I love you, I love you. I love you yaar, I love you yaar, I love you yaar. చూడండి మాస్టర్, చిన్న మొగ్గలుగా తయారవుతున్నాయి.
మొగ్గలు తయారవుతున్నాయి. ఒక చెట్టు మీద మొగ్గ దానికి ఇచ్చుకుంటే పువ్వుగా ఎదుగుతుంది. పువ్వు నుంచి కాయలుగా మారుతా ఉంది. తను ఎంతో అందంగా, శక్తివంతంగా తయారవుతా ఉంది. మణిపూరక చక్రము, అనాగత చక్రము, విశుద్ధ చక్రంకి చేరుకుంది మాస్టర్స్. మొగ్గ, పువ్వు, కాయ, చెట్టు అంతా మొగ్గలతో నిండిపోయి సంపూర్ణంగా ఎదుగుతోంది మాస్టర్స్. మనలో మణిపూరక చక్రం కూడా ఎంతో అందంగా తయారవుతోంది మాస్టర్స్. ఎంతో అందంగా ఊహించుకోండి మాస్టర్స్. మొక్క నుంచి పువ్వుగా మారుతోంది మాస్టర్స్. అనాగత చక్రము అంత అందంగా తయారవుతోంది మాస్టర్స్. ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా, ప్రతి అణువు, ప్రతి పోగు, ప్రతి భాగము అనాగత చక్రం అంతా కూడా ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా, దృఢత్వంగా, పువ్వు పరిమళంతో ఎలా వికసిస్తూ ఉందో అలా మన అనాగత చక్రం అంతా కూడా తయారవుతోంది మాస్టర్స్. ఆ విధంగా విజువలైజేషన్ చేసుకోండి. ఐ లవ్ యూ ఫ్లవర్, ఐ లవ్ యూ హార్ట్, ఐ లవ్ యూ ఫ్లవర్, ఐ లవ్ యూ హార్ట్, ఐ లవ్ యూ ఫ్లవర్, ఐ లవ్ యూ హార్ట్. శ్వాసను గమనించండి మాస్టర్స్. మీ దృష్టి, మీ శ్వాస అనాగత చక్రం వైపు మళ్ళించండి మాస్టర్స్. ఎంతో బాగా పరిమళంతో వికసిస్తా ఉంది చూడండి మాస్టర్స్. మన అనాగత చక్రం ఎంత ప్రేమతత్వంతో నిండిపోయింది మాస్టర్స్. ఎంత ఆరోగ్యవంతాన్ని మనం ఇస్తున్నామో, ఎంత శక్తిని పంపిస్తున్నామో, ఎంతో బాగా ఆనందంగా నవ్వుతూ ఆరోగ్యంగా పువ్వు పరిమళంతో 100 మైళ్ళ దూరంతో ఎలా వెళుతూ ఉందో, పరిమళం యొక్క సువాసనతో ఎలా వెళుతుందో అలా మన నాగత చక్రం కూడా ఎంతో బాగా వికసిస్తా ఉంది మాస్టర్స్. అందరూ కూడా విజువలైజేషన్ చేయండి మాస్టర్స్. అలా చేయడంతో మనలో ఫ్రీక్వెన్సీ డెవలప్ అవుతుంది. ఎంతో బాగా ఎదుగుతుంది. ఎంతో శక్తివంతంగా తయారవుతుంది మాస్టర్స్.
ఆ పువ్వు ఎంత బాగా వికసిస్తోంది మాస్టర్. మనలో భయాలు అనాగత చక్రంలో పోగుల్లాగా నిలబడిపోతున్నాయి. ఆ పువ్వులు ఒక చెట్టు యొక్క పువ్వు కింద భాగములో ప్రోగులులాగా వేలాడుతున్నాయి. ఈ వికసించే తత్వంలో ఆ పోగులన్నీ కూడా కింద పడిపోయి పువ్వంతా కూడా స్ట్రాంగ్‌గా చెట్టుకు బాగా అతుక్కొనే పరిమళంతో, సువాసనతో వికసించి ఉంది చూడండి మాస్టర్స్. మన అనాగత చక్రం కూడా అలా వికసిస్తూ ఆరోగ్యవంతంగా స్ట్రాంగ్‌గా తయారవుతోంది మాస్టర్స్. తయారైపోయింది. స్ట్రాంగ్‌గా తయారైపోయింది. ఐ లవ్ యూ హార్ట్. ఐ లవ్ యూ హార్ట్. ఐ లవ్ యూ హార్ట్. ఒక చెట్టు అంతా కూడా పువ్వులన్నీ కూడా కాయలుగా మారుతా ఉంది చూడండి మాస్టర్. ఇవంతా కూడా ఎదుగుతూ ముడుచుకుంటూ చిన్న పిందెలై కాయలుగా మారుతా ఉంది. ఆ విశుద్ధ చక్రం అంతా కూడా శక్తివంతంగా తయారవుతా ఉంది. శక్తివంతంగా తయారవుతుంది. ఐ లవ్ యూ విశుద్ధ చక్ర. ఐ లవ్ యూ విశుద్ధ చక్ర. ఐ లవ్ యూ విశుద్ధ చక్ర. మనం తెలుసో తెలియకో మాటల ద్వారా దూషించడము, ద్వేషించడము, అహంకారంతో ఈ విశుద్ధ చక్రం తిట్టుకుంటూ అలా ఎన్నో మాటల ద్వారా అవన్నీ కూడా వ్యాధుల రూపంలో పోగులులా తయారయ్యి థైరాయిడ్ అనే వ్యాధులు, గొంతుకు సంబంధించిన వ్యాధులుగా మారిపోయిన ఈ పోగులన్నీ రాలిపోయి పూర్తిగా కాయలుగా ఎదుగుతున్నాయి చూడండి, గమనించండి మాస్టర్స్. మన దేహాన్ని ఒక సీడు విత్తనము నుంచి మన చెట్టు ఎలా పెరుగుతుందో మన దేహం అలా తయారవుతుంది మాస్టర్. చెట్టును మనము ఎంత అందంగా ప్రేమిస్తూ ఉంటాము, మన దేహాన్ని మనం అలా ప్రేమిస్తూ ఉంటాము.
ఈ చెట్టు ఎంత అందంగా పూల ద్వారా కాయలుగా మారి, కాయలుగా నుంచి పండ్లగా మారి, ఆ పండ్లను మనము ఆస్వాదిస్తూ తింటూ ఈ దేహానికి అందిస్తాము. మనములో కూడా శుద్ధ చక్రం నుంచి ఆజ్ఞా చక్రానికి వెళ్ళండి మాస్టర్స్. మన శ్వాసను అక్కడికి పంపించి మనము అక్కడ గమనిస్తూ మనము అక్కడ ఊహించుకుంటూ చెట్టు యొక్క అందమైన కాయలు పండ్లగా మారుతున్నాయి చూడండి మాస్టర్స్. ఐ లవ్ యూ అగ్ని చక్ర, ఐ లవ్ యూ ఫ్రూట్స్, ఐ లవ్ యూ అగ్ని చక్ర, ఐ లవ్ యూ ఫ్రూట్స్, ఐ లవ్ యూ అగ్ని చక్ర, ఐ లవ్ యూ ఫ్రూట్స్. అన్ని కాయలన్నీ పండుగా మారుతున్నాయి మాస్టర్స్. అందరూ ఊహించండి మాస్టర్స్, విజువలైజేషన్ చేయండి మాస్టర్స్, విజువలైజేషన్ చేయండి మాస్టర్స్, గమనించండి మాస్టర్స్. చెట్టు యొక్క పండ్లన్నీ కూడా సహస్రాకారము పై భాగం నుంచి మనము పండైన భాగం చెయ్యి పట్టుకుంటే ఊడి వస్తాయి. అంత సున్నితంగా మంచిగా ఆరోగ్యవంతమైన పండ్లని మనము తీసుకుంటున్నాం మాస్టర్స్. ఆ విధంగా సహస్రాకారం అంతా కూడా ఆరోగ్యవంతంగా శక్తివంతంగా తయారయ్యింది చూడండి మాస్టర్. ఈ సహస్రాకారం అంతా కూడా శాంతివనముగా మారిపోయింది. ఎంతో అద్భుతంగా అణువణువు పరమాణువుతో సహా విశ్వశక్తితో నిండిపోయి పండ్లను మనము ముట్టుకుంటే మన చేతిలోకి వచ్చే అమృతమైన పండ్లను మనము ఆస్వాదిస్తూ తింటున్నాం మాస్టర్, మనము స్వీకరిస్తున్నాం మాస్టర్. మరి చెట్టుకు మనం కృతజ్ఞతగా థ్యాంక్ యూ ట్రీ, థ్యాంక్ యూ ట్రీ, ఐ లవ్ యూ ట్రీ, ఐ లవ్ యూ ట్రీ,
Thank you, body. Thank you, chakras. Thank you, body. Thank you, chakras. I love you, chakras. I love you, body. I love you, tree. I love you, tree. Love you, fruits. I love you, fruits. I love you, fruits. I love you, tree. I love you, tree. I love you, tree. I love you, seed. I love you, seed. I love you, seed. I love you, roots. I love you, roots. I love you, roots. ఎలా ట్రీకి ప్రతి పార్ట్కు మనము ప్రేమిస్తూ చెప్తున్నాము, అలా మన దేహాన్ని కూడా, ఈ చక్రాస్ని, శరీరాన్ని, ఈ పోగులను, ఈ అవయవాలను, ఈ ఆలోచనలను, ఫీలింగ్స్ని అన్నిటినీ మనము కృతజ్ఞతాభావము, ప్రేమించే తత్వంతో ఎప్పటికప్పుడు మన దేహాన్ని మనమే ప్రేమిస్తూ శుద్ధీకరణ చేసుకుంటూ శక్తివంతంగా మార్చుకోవాలి మాస్టర్స్. శక్తివంతంగా మార్చుకున్నాం మాస్టర్. శక్తివంతంగా మార్చుకున్నాం మాస్టర్స్. శక్తివంతంగా మార్చుకున్నాం మాస్టర్స్. I love you, tree. I love you, tree. I love you, tree. I love you, body. I love you, body. I love you, body. Thank you, body. Thank you, body. Thank you, body. Thank you, tree. Thank you, tree. Thank you, tree. చూడండి, మనకు పండ్లు ఇచ్చిన ట్రీ ఎంతో అద్భుతంగా నవ్వుతూ మనకు శక్తినిస్తూ ఎలా ఆనందంగా జీవిస్తూ ఉందో, అలా మనము కూడా మన చెట్టు యొక్క పండ్లను ఎలా ఆస్వాదించి తింటున్నామో, స్వీకరిస్తున్నామో, ఎలా మనకందరికీ ఆ పండ్లను పంచుతా ఉందో, మనము కూడా ఈ దేహాన్ని ప్రేమిస్తూ విశ్వశక్తి ద్వారా జ్ఞానం సంపాదిస్తూ ఈ జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ ఆ 10 మందిని ఆరోగ్యవంతులుగా, శక్తివంతులుగా, జ్ఞానవంతులుగా మారుస్తూ ఈ ఆత్మ ఎదుగుదలకు మన వంతు మనమే సహాయం చేస్తూ ఎదుగుదల చేసుకుంటూ మన జీవితం మనము సాఫీగా జీవించుతూ, ప్రేమించుతూ, ప్రేమ పంచుతూ వెళుతూ ఉండాలి. అది యొక్క ఈ ధ్యాన మార్గము. ఈ మార్గం పోతూనే ఉంటాము. ఈ మార్గము అంతు చిక్కనిది, అంతము లేనిది, నిరంతరము నడుస్తూ వెళుతూ ఉండే ఒక రహదారి. ఈ దారికి ఇటువైపు అటువైపు చెట్లను నాటుకుంటూ ముందుకు వెళ్ళడమే మన కర్తవ్యం. మన జన్మకు జన్మరాహిత్యం పొందడం, అదే మనకు ముక్తి మార్గము. మన ఆత్మకు ముక్తి మార్గము. ఏవైనా ఆలోచనలు, సరికాని ఆలోచనలు, ప్రాబ్లమ్స్ వల్ల ఏవైనా వస్తున్నా ఇవన్నీ కూడా కాల్చి వేసి ఒక బూడిదగా మార్చి ఆ బూడిదను కూడా ఉఫ్ఫుమని గాలి ఊదేసి వెళ్ళి పంపించి విశ్వంలోకి వదిలేయండి. అన్నీ కూడా ఎలా వెళ్ళిపోతాయో అలా మీ కూడా వెళ్ళిపోతాయి. అప్పుడే దేహం ఆరోగ్యవంతంగా,
ఉంటాము. ఈ రహదారిలో వెళ్ళగలుగుతాము. చెట్లను నాటగలుగుతాం. ముందు తరాలకు ఆ చెట్టు ఆదర్శం. ఈ జ్ఞానం మనం తీసుకున్న ఈ జ్ఞానం మనం పంచబడినది ఆదర్శంగా మారాలి. అదే మనకు గురువు ఇచ్చిన ఆజ్ఞ. మనము గురువుకు ఇచ్చే దక్షిణ. గురు దక్షిణకు గురువు ఏమి పని చేశాడో మనం ఆ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే గురువుకి ఇచ్చే దక్షిణ. మనమందరము నవంబర్ 11 ప్రతి ఒక్కరూ 11 చెట్లు నాటించబడుతూ ముందుకు వెళ్ళండి మాస్టర్స్. ఇది మనము గురువుకి ఇచ్చే గురు దక్షిణ. 11వ తారీఖు 11వ నెల 11 చెట్లు నాటుతూ ముందుకు వెళ్ళడమే మనము గురువుకి ఇచ్చే గురు దక్షిణ. ఓకే మాస్టర్స్, అందరూ కూడా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. 5 4 3 2 1 0. మెల్లగా మీ అరచేతులను విడదీస్తూ కళ్ళతో చూసుకుంటూ మనం చేసిన ధ్యానానికి, ఈ గురువు గారికి, ఈ నేచర్కు, ఈ ప్రకృతికి, ఈ భూమాత ఎదుగులకు ప్రతి ఒక్కటికి మనము కృతజ్ఞతాభావంతో నడుచుకుంటూ ముందుకెళ్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మాస్టర్స్, మేడం, ఇందు మేడం. ఇందు మేడం. త్రివేణి మేడం నమస్తే. నమస్తే ఉమా మేడం. నమస్తే. చాలా బాగా చెప్పారు. కొన్ని దానిలో సౌండ్ కొన్ని దానిలో చాలా సన్నగా వచ్చింది, కానీ ఐ లవ్ యూ అని చెప్పడం చాలా బాగా చెప్పారు. జగ్గి వాసుదేవ్ ఎలా చెప్తారు అనేటట్లు బాగా చెప్పారు. మనము ఇంకా ప్రతిదీ మనం ప్రేమించుకుంటూ వెళ్ళిపోతే ద్వేషం అనేది ఉండదు కదా. చాలా బాగా అనిపించింది. అంతా ప్రేమమయం అవుతుందని. అది కరెక్ట్. చెప్పులు లేకుండా ఎట్లా భూమాతతో కనెక్ట్ అయిన వాళ్ళ గురించి బాగా చెప్పారు. హనుమంత్ అన్న గుర్తొచ్చాడు. చెప్పులు లేకుండా చాలా మందిని చూశాను మేడం. నేను కాశీ అటు నేపాల్ అటంతా వెళ్ళినప్పుడు, రాజస్థాన్, గుజరాత్ అటు సైడ్ వాళ్ళు చాలా మంది చెప్పులు లేకుండా నడిచారనమాట. అప్పుడు నేను ఒక చోట ధ్యానానికి కూర్చున్నప్పుడు నేను అడిగాను అనమాట, ధ్యానం చేస్తూ ఎలా ఇది సాధ్యపడుతుంది అని ఊరికే ఒక మాట అనుకున్నా మనసులో. అప్పుడు నాకు తెలియకుండానే నాకు భూమాత నుంచి సమాధానం వచ్చిందనమాట. అప్పుడు నేను కూడా నడిచి చూస్తాను అని చెప్పాను తనకి. అయితే నువ్వు కూడా నడిచి చూడు అనింది. అంతే, నేను బయటికి వస్తే నా చెప్పులు లేవు, వెళ్ళిపోయినాయి. అప్పుడు నేనేం చేయాలి? అందుకే అనుభవమే జ్ఞానం అంటే ఇలా ఆమె చూపించేసింది మరి.
అప్పుడు నిజంగంటే నాకు కాళ్ళు కాలేదు తెలుసా? అందరూ కాళ్ళు కాలుతున్నాయి పరిగెత్తుతున్నారు. నాకు కాళ్ళు కాలేదు నిజంగంటే. ఆమె నాకు కనెక్ట్ అయిందప్పుడు. అప్పుడు ఆమెకు కృతజ్ఞత చెప్పుకున్నాం. మళ్ళీ కొంతసేపు వెళ్లి ఎక్కడో కూర్చొని పక్కన కూర్చొని 10 నిమిషాలు నేను ధ్యానం చేసొస్తా మీరెళ్ళండి అని చెప్పి ధ్యానం చేసుకొని ఆమెకు కృతజ్ఞత చెప్పుకొని వెళ్ళాననమాట. అప్పటినుంచి ఎప్పుడన్నా గాని ఒక్కోసారి నేను ధ్యానం చేస్తే కింద కూర్చొని కొంతసేపు ధ్యానం చెయ్యవా అని నాకు సమాధానం వస్తుంటది అప్పుడప్పుడు. అంటే కుర్చీలో కూర్చుంటాను, పైన కూర్చుంటాను. అందుకు అప్పుడప్పుడు నాకు అనిపిస్తా ఉంటది. లేదా ఆమె చెప్పినట్లు అనిపిస్తా ఉంటది. కింద కూర్చొని ధ్యానం చేయవా? కింద కూర్చొని ధ్యానం ఆ టైం అలా అనిపించినప్పుడు కింద మ్యాట్ కూడా వేసుకోకుండా కూర్చొని ధ్యానానికి కూర్చుంటానన్నమాట. అప్పటి నుంచి ఎక్కువగా కింద కూర్చొని ధ్యానం చేయడం అలవాటయ్యాను. ఎక్కువగా కూర్చోగలుగుతున్నాను, కూర్చుంటున్నాను కూడా అన్నమాట. మీరు క్వశ్చన్ వేసుకున్నారు, అమ్మ ఆన్సర్ ఇచ్చేసింది. సూపర్ సూపర్ మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం. ఇందు మేడం. ఇందు ఫుల్ ధ్యానంలో వెళ్ళిపోయినట్టుంది. నమస్తే మేడం. నమస్తే మేడం. ఉమా వాళ్ళ చెప్పండి మేడం. మేనత్తని. మేడం కుమారి మేడం. నమస్తే మేడం, గుర్తుపట్టాను. చాలా విజయవాడ. చాలా అద్భుతంగా ఉందమ్మా క్లాసు. మీరెక్కడో హిమాలయాలో చెప్పినట్లుంది నా క్లాసు. నేచర్ మొత్తం కనెక్ట్ అయిపోయిందన్నమాట. విశ్వమంతా నీ వెనక మెరుపులు అలా అలా వచ్చిపోతున్నాయమ్మా. చాలా చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా అదే ధ్యానంలోనే నా చెప్పులు లేకుండా పోయినాయి. బయటికి వస్తా అనేది వాళ్ళ అద్భుతంగా ఉంది. అందరు కాళ్ళు కాలుతున్నాయి, నీకు కాలేదంటే ఇంక భూదేవి నీకు సహకరించినట్టే కదా అక్కడ. అంతే కదా. చాలా వండర్ఫుల్ మేడం, చాలా వండర్ఫుల్. నిజంగా ఈ మిరాకిల్స్ అనేటివి ధ్యానంలో ఉంటేనే మేడం ఈ అనుభవాలు, ఈ జ్ఞానము ఇదంతా తెలిసేది. ఎంత బుక్స్ చదివినా అది కొంతనే మన అనుభవంలో తెచ్చిపోయినది. ఆ జ్ఞానమే వేరు నిజంగంటే. ఏదైనా ధ్యాన అనుభవమే చాలా అద్భుతంగా గొప్ప ఉంటది. అద్భుతమా అద్భుతంగా గొప్పది. ఉంటది. అవును. హిందూ మేడంకి కృతజ్ఞతలు చెప్పాలి రోజు అది ఒక్కొక్కరు. ఇలాంటి మాస్టర్స్ జ్ఞానోదయం మనకి హిందూ మేడం ఇప్పించినందుకే ఆమెకు శతకోటి వందనాలు. దండనాలు. ఒక్కొక్క మేడంలో ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క అద్భుతము. ఇలాంటి భూదేవి కోసం మనం ఎన్నో చేస్తున్నాం. అలాంటి రోజులు మరి రావాలి. అంతే కదా. రావాలి మేడం. ప్రకృతి అంతా చాలా మారిపోవాలి. అది అవును. ఆల్రెడీ చేంజ్ అయితా ఉంది మేడం. ముందుకైతే వచ్చేసింది. ఇంకో 10 ఏళ్ళకైతే చేంజ్ అవుతుంది. అవుతుంది మేడం. నీకి పిల్లలు చదువుతున్న పిల్లలు కూడా ఇప్పుడు మరి బాగా ఇంతకు ముందు జనరేషన్‌కి, ఇప్పుడు జనరేషన్‌కి ఫర్దర్ ఫ్యూచర్ జనరేషన్‌కి చాలా మార్పు వస్తుంది మాస్టర్స్. అవునవును, చాలా మారారు. పిల్లల పుట్టుక కూడా చాలా వేరుగా వేరియేషనే వేరుంది మేడం. వాళ్ళ ఆలోచన విధానాలే వేరున్నాయి మేడం. అవునవును. మనము చెప్పకున్నా వాళ్ళు చాలా జ్ఞానంతో ముందుకెళ్తున్నారు నిజంగా అంటే. ఇప్పుడు మనం ధ్యానం చేయటం ద్వారా మన పుట్టబోయే బిడ్డలు కూడా గర్భంలోనే అన్ని ఆకర్షణ శక్తులు వాళ్ళకి అందుతున్నాయి మేడం. మన దేహానికి మన ఫీలింగ్స్ కదా మేడం. ఫీలింగ్స్ దేహానికి సంబంధించినవి. ఆలోచనలు అనేటివి మెదడుకు సంబంధించిండేది. అవును. పైన మనకి 3 చక్రాలు వస్తాయి. అనాహత చక్రానికి పైన 3 చక్రాలు ఉంటాయి. అనాహత చక్రానికి కింద 3 చక్రాలు ఉంటాయి. ఈ అనాహత చక్రానికి కింద ఉన్న 3 చక్రాలకు ఈ దేహము ఫీలింగ్స్ కు సంబంధించిండేది. ఈ దేహము ఫీలింగ్స్ అన్ని ఈ దేహం తీసుకుంటుంది. మెదడు నుంచి వచ్చే ఆలోచనలు ఈ 3 చక్రాల నుంచి మెదడు ద్వారా అనాహత చక్రానికి తీసుకుంటుంది. చూడండి ఎంత బాగా సృష్టించాడో భగవంతుడు. ఈ 3 చక్రాల నుంచి వచ్చే ఫీలింగ్స్ అనాహత చక్రానికి, పైన నుంచి వచ్చే 3 చక్రాల యొక్క ఆలోచనలు అనాహత చక్రానికి చేరుతాయన్నమాట. ఈ
ఫీలింగ్స్, ఈ ఆలోచనల ద్వారానే హార్మోన్స్, డిఎన్ఏ ఫామ్ అవుతాయి బాడీలో. ఓకే. ఉమ్, ఈ మనకు మాస్టర్స్ చక్రాలు క్లియర్ చేసినప్పుడు, క్లీనింగ్ ప్రాసెస్ చేసినప్పుడు, పాజిటివ్ లైఫ్ ఇట్లా లవ్ అట్రాక్షన్ క్లాసెస్, వర్క్ షాప్స్ అటెండ్ అయినప్పుడు అవునవును. వీటినే క్లీన్ చేసి శుద్ధీకరణ చేపిస్తారు. అప్పుడు ఉమ్, మనము మారడం కాకుండా, డిఎన్ఏ అంటే పూర్వమాత్మ అంటే పూర్వం మన అమ్మమ్మలు, అవును. తర్వాత మనకు పుట్టిన పిల్లలకి ఉమ్, ఈ కడుపు ద్వారా అంటే మూలాధార చక్రం, స్వాదిష్టాన ఉమ్, చక్రం, మణిపూరక చక్రంలో ఏవైతే నెగిటివ్ జరిగిండేటివి, జరగబోయినవి, రిలేషన్ కానీ, ఎమోషన్స్ కానీ, ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా మన ద్వారా మనము క్లీన్ చేసుకుంటూ, మన అమ్మమ్మలకు క్లీన్ చేస్తూ, మన పిల్లలకు కూడా మనం క్లీన్ చేస్తామన్నమాట. ఇక్కడ వండర్ఫుల్. ఒక్కరం ద్వారా ఇటు తరము అటు తరాన్ని మనము క్లీన్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే. ఇది మన ఒక్క డిఎన్ఏ ప్రాసెస్ అన్నమాట. అందుకు మన ఎమోషన్, మన ఫీలింగ్స్ ని మనము ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ రావాలి. ఎస్. చాలా వండర్ఫుల్ చెప్పారు మేడం. నాకు తెలియలే ఇలాంటివి. చాలా అద్భుతంగా చెప్తున్నారమ్మ. క్లాస్ మాత్రము ఇంపుగా ఉంది. మనసులో పెద్ద తరం వాళ్ళు మాట్లాడే మాటల్లాగా ఉంది నీ క్లాస్. అంటే ఇప్పుడు అందరము బయటకు వెళ్తున్న క్లాసెస్ కు వచ్చే క్వశ్చన్లకు మనం ఇయ్యాల్సిన ఆన్సర్లు ఎలా ఇయ్యాలని కూడా మనం జ్ఞానం అవునమ్మా. అందుకోలే కదా మాస్టర్స్. అవునవును. అప్పుడు మేము ధ్యానంలోకి వచ్చినప్పుడు ఏం అడగాలో కూడా తెలియదు యాక్చువల్ గా. అంటే అప్పుడు చాలా ఇదిలో మేడం కొత్తలో. కానీ ఇప్పుడు వచ్చి రావడంతో నేను 1 వీక్ అయింది, 10 days అయింది, 1 month అయింది, 3 months అయింది అని అంటున్న వాళ్ళ దగ్గర కూడా ఎంత ఫాస్ట్ గా, ఎంత క్లారిటీగా క్వశ్చన్లు అడుగుతున్నారు తెలుసా మమ్మల్ని. అవును, ఉన్నారు మేడం, చూస్తున్నాం కదా. అంత మాకు బాగా పొడుగు తల్లిలో వారం కూడా కాల వచ్చి ఆ, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి మేడం, నాకు ఆశ్చర్యంగా ఉంది. ఉమ్, నాకు అవి కనపడుతున్నాయి, ఇవి కనపడుతున్నాయి, వాళ్ళు కనపడుతున్నారు. దేవుడు అసలు వారం కూడా కాలేదు మేడం ఆ మేడం వచ్చి. అంత ఎనర్జీ ఉందన్నమాట ఇప్పుడు. భూదేవి తల్లి ఎంత ఎనర్జీ ఉందంటే చెప్పలేనంత. అట్లా అంటే భూమాత యొక్క శక్తి బాగా తీసుకోగలుగుతున్నాం అనమాట ధ్యానం చేయడంతో. ఆమె అవునవును. తొందరగా కనెక్ట్ అవుతా ఉంది, మనము ఆమె కూడా కనెక్ట్ అవ్వగలుగుతున్నాము. అవును. అంతటి ఫ్రీక్వెన్సీ, అంతటి ఎనర్జీ మనము తీసుకోగలుగుతున్నాము. ఎస్. అంటే గత జన్మ సంస్కారాలు అనేటివి కొన్ని ఉంటాయి కదా, అవి ఉంటాయి అవి మేడం. తొందరగా క్లీన్ చేసుకున్న యొక్క ఆత్మ ఎదుగుదల ఎంత ఫాస్ట్ గా ముందుకెళ్తాంది చూడండి. భూమాత ఎంత బాగా నేచరు ఎంత బాగా ముందుకు తీసుకెళ్తాంది. మనం ఒక అడుగు ఇస్తా అంటే వాళ్ళు ఒక 10 అడుగులు అవును. వాళ్ళు వేపిస్తున్నారు మన చేత. అవునమ్మా. అది మనము ఈ సహకరించడానికి, ఒక్కటి శరీరం సహకరించడానికి మనం సిద్ధంగా ఉన్నాము అంటే ఇంకా చాలు, మనం ముందుకు వెళ్ళిపోయినట్లే. అంతే అంతే. సరే మేడం, వేరే వాళ్ళు ఉన్నారేమో. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. చాలా డీప్ గా వెళ్ళిపోయి చెప్తున్నారు అబ్బా. చాలా ఎంత ఇదిగా ఉంది అనిపిస్తుంది. చాలా బాగా చెప్పినారు మేడం. అది ఈ రోజు ఒక 20 నిమిషాలు లేట్ అయింది. ఇంటికి లేట్ అయిపోయి మాకు. ఓకే ఓకే. ఇంకా క్లాస్ స్టార్ట్ అయినది ఎమ్మడే ఎక్కడక్కడ పెట్టేసి క్లాస్ అటెండ్ అయినా. వినాలని చెప్పేసి ఇంక అందులో చాలా డీప్ గా వెళ్ళి బాగా చెప్పినారు మేడం. వస్తాంది మేడం, ఆ ఫ్లో వస్తాంది. నేను ఏమి కూడా అనుకోలేదు. అదే చక్రాల గురించి చెప్తున్నారు అబ్బా అని అనిపించింది నాకు. చక్రాల గురించి బాగా చెప్పినారు. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే ఓకే.
ఎవరైనా ఉన్నారా మాస్టర్స్? నా పేరు విజయలక్ష్మి మేడం. చాలా బాగుంది మేడం. థ్యాంక్ క్లాస్. యూ మేడం. ధన్యవాదాలు మేడం. సూపర్. థ్యాంక్ యూ. ఓకే. ఓకే మాస్టర్స్. ఇందు మేడం. ఎందుమతి మేడం. మేడం రోజు బాగా ఫుల్ ధ్యానంలోకి లేట్లేదు. నిన్న కూడా ఉమా మేడం క్లాస్. ఆ మేడం కూడా చాలా బాగా చెప్పారు. ఇవాళ కూడా మీది చాలా అద్భుతంగా ఉందండి. అందరిది బాగుంది. సూపర్ ఓకే సూపర్. థ్యాంక్ యూ మేడం. ఓకే. మళ్ళీ మార్నింగ్ కూడా మళ్ళీ క్లాస్ ఏదో ఒకటి పెడతారు. హ్యాపీగా ధ్యానం అవును చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నాం. అవును అసలు మనం అంతా ఎంతో అదృష్టవంతులం మేడం. అవును అవునవును. మనని చూసి తెలుసుకొని నేర్చుకునే వాళ్ళు ఇంకా అదృష్టవంతులు వాళ్ళు. ఎస్ మేడం. ఇంకా తెలిసి కూడా కావాలనే టైం లేదనుకునే వాళ్ళు ఇంకా వాళ్ళంతా ఇంకా అదృష్టవంతులు వాళ్ళు ఇంకెవరు ఉండరు మేడం. ఇంకేం చెప్పలేం. అదే అది. అంతే ఆ, అంతే. కానీ బాధ అవుతుంటది. ఆ, మాటికి టైం లేదంటారు. అది దానివల్ల ఎట్లనో అనిపిస్తది. సరే ఎస్ అనుకునేది ఇంకేం లేదు. అంతే అంతే. నేను కూడా సాధ్యమైనంత వరకు చాలా మందికి కూడా చెప్తానే ఉంటాం. వినేవాళ్ళు ఉంటే ఎంతో ఇష్టం మనకి. ఈ అంతే ధ్యానులకు కదా. అందరికి అది ఆత్మ ఎంత పురోగతి చెందింటుందంటే చెప్పలేనంత. అది అంత కదా. ఇష్టం మనలో ఉన్న ఆ పూర్ణాత్మకి ఎంతో కృతజ్ఞత చేసుకుంటుంటాం మనం ప్రతిరోజును. అది మనకి ఇంత అదృష్టాన్ని ఈ ఆత్మ ఇచ్చినటువంటి తెచ్చిపెట్టింది చూడు బ్రహ్మర్షి. మనకి ఈ ధ్యానం అనే పరిచయం, ఈ ధ్యానంలోకి తెచ్చిపెట్టిన ఈ ఆత్మ కృతజ్ఞత చెప్పుకోవాలి ఎప్పటికప్పుడు. కంపల్సరీ మేడం. కంపల్సరీ. అది చెప్తుంటేనే కదా మనకి ఇంకా కొత్త కొత్త విషయాలు తెలియజేస్తుంటుంది ఈ ఆత్మ. అంతే అంతే అంతే. ఆ తనకేం కావాలో, తనేం చేయాలో, ఎలా నడవాలో, అది ఎలా ఉండాలనేది ఆత్మనే మనల్ని ముందుకు నడిపిస్తా పోతుంది ఈ శరీరాన్ని. నడిపిస్తా వెళ్తుంది. ఎస్ ఎస్ ఎస్. హ్మ్. అందుకని మనం కూడా ఎంతో కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎవరికి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా మన ఆత్మకు మన సెల్ఫ్ కృతజ్ఞత చెప్పుకోవాలంటారు. అంతే. అది మాత్రం అదే మేడం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా పరిచయం అయ్యి మనం ఇలా రావడానికి కారణమైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు ధన్యవాదాలు చెప్పుకోవాలి గారికి ఎప్పటికప్పుడు. అండ్ స్వర్ణమాల తల్లికి అందరికీ కృతజ్ఞత. సదా. కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. సింధుమతి మేడం గారికి కృతజ్ఞత. ఎలాంటి అవకాశాలు కల్పించిన మనకందరికీ కృతజ్ఞతలు. కృతజ్ఞత. థ్యాంక్ యూ మేడం. మేడం హ్యాపీ. ఇందుమతి మేడం ఇందుమతి మేడం. అదే గుడ్ నైట్ చెప్దామనేసి నేను పిలుస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంకా పడుకుందాం అనేసి ఇంకా మళ్ళీ 11కి. మార్నింగ్ త్వరగా లేస్తే హ్యాపీగా ఉంటది. మార్నింగ్ చాలా అద్భుతంగా ఉంటుంటది మేడం. అవును మేడం. ఆ యొక్క ఉదయమే మనకి ఆ యొక్క బ్రహ్మ ముహూర్తాలలో హ్యాపీ ధ్యానం హ్యాపీగా అనేది ప్రాతకాల ఎప్పుడెప్పుడు ధ్యానం చాలా లెయ్యాలి బాగుంటుంది. బాగుంటుంది. మన కూడా మనం పడుకోలేము. కంపల్సరీ అది లేస్తా అది ఉంటాం. ఇంకా ఆత్మ అది పుర్రవుతుంది. వద్దులేండి. ఆత్మ చాలా వెళ్ళిపోతుంది. ఇష్టంగా ఉండలేము లేస్తుంటుంది. కూడా. ఉండనే ఆ సూర్య ఉండలేము. భగవానుడితో పాటు లేచినంత అన్నీ మంచివే గదా! అది హ్మ్. మేడం ఇందు మేడం. అందుకే అందరికి హ్యాపీ గుడ్ నైట్ మేడం. థ్యాంక్ యూ. హ్యాపీ గుడ్ నైట్ మేడం. రిలీవ్ అయిందినా మేడం? రిలీవ్ అయిపోదునా? మేడంకి చెప్పండి మేడం. ఒకవేళ నేను కూడా బ్యాక్‌కెళ్తున్నాను. థ్యాంక్ యూ విజయలక్ష్మిని. థ్యాంక్ యూ మేడం. గుడ్ నైట్. గుడ్ నైట్ మేడం. మేడం ఓకే. ఇందు మేడం. ఇందు మేడం సెషన్ క్లోజ్ అవుతుంది. చేసేనా మేడం? ఇందు మేడం. ఓకే మాస్టర్స్. గుడ్ నైట్ మాస్టర్స్. గుడ్ నైట్. ఈ అవకాశం ఇచ్చిన ఈ సెషన్లో వర్క్ చేసే ప్రతి టీంకి ప్రతి ఒక్కరికి శతకోటి ధన్యవాదాలు మాస్టర్స్. ఇందు మేడంకు వేలకు వేల ధన్యవాదాలు మాస్టర్స్. ఉమా మేడంకు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉమా మేడంకు వేలకు వేల ధన్యవాదాలు మాస్టర్స్. ఓకే గుడ్ నైట్.
రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ పైన పెట్టేసుకుందా మరి ఈరోజు ఈ చక్కటి ధ్యానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపు మరొక మాస్టర్ చేత ఈ ధ్యానం కంటిన్యూ చేయబడుతుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.